బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి. అమరావతి పట్టణ సిఐ బ్రహ్మం. ఇక పూర్తి సమాచారం మేరకు గుడ్ షెఫర్డ్ కాన్వెంట్ ఆధ్వర్యంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి పట్టణంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అమరావతి సంబంధించి స్థానిక పోలీస్ స్టేషన్లో సిఐ బ్రహ్మం బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో భాగంగా పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడియుడి పిల్లలను బడిలో చేర్చాలని, పనులకు పంపించడం నేరమని సిఐ బ్రహ్మం పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికులు చిన్నారులను పనిలో పెట్టుకురాదని సూచించారు. హోటల్లో, పెట్రోల్ బంకులు వివిధ శాఖల్లో బాల కార్మికులను పెట్టుకోవద్దని సిఐ తెలియజేశారు. అలానే ప్రజల చైతన్యం ఉంటేనే బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించజరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గుడ్ షెఫర్డ్ కాన్వెంట్ అమరావతి సూపీరియర్ డైరెక్టర్ సిస్టర్ గ్రేఫీ, ఎస్ఐ నరసింహరావు, ఎస్ఐ పవన్ కుమార్, పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది. సపోర్ట్ చేసినటువంటి మన అమరావతి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అయినటువంటి ఏవి బ్రహ్మం గారికి వారికి హృదయపూర్వక నమస్కారాలు. అలానే మన మధ్య ఉన్నటువంటి ఎస్ఐ గారు పంచల నరసింహులు గారికి మా గుడ్ కాన్వెంట్ సిస్టర్స్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు. అలాగనే ఎం పవన్ కుమార్ సార్కి వారికి కూడా మా సిస్టర్స్ తరఫున స్టాఫ్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వారిని ఆహ్వానిస్తున్నాము. అందరూ చెప్పండి. రిలీజ్ చేయవలసిందిగా ప్రేమతో వారిని కోరుతూ ఉన్నాము. వాళ్ళు 1098 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కానివ్వండి, లేదా 100కి కాల్ చేసిన వాళ్ళు రెస్క్యూ చేస్తారు. అలాగనే ఇంకా మరి కొన్ని నెంబర్లు ఉన్నాయి. ఆ నెంబర్లకి కాల్ చేస్తే ఆ యొక్క అధికారులు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ పిల్లల్ని రక్షించడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం బాల కార్మికులు అరెస్ట్ చేస్తాం. అందరికీ నమస్కారం. అంతర్జాతీయ బాల కార్మికుల నిర్మూలన మాసంగా జూన్ 1 నుంచి 30 తారీఖు వరకు మనం పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అమరావతిలో గుడ్ షెఫర్డ్ సంస్థ వారి ఆధ్వర్యంలో ఒక బ్రోచర్ను కూడా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ గుడ్ షెఫర్డ్ స్కూల్ వారు ఇలాంటి అనేకమైన సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. సమాజంలో చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ సమాజ శ్రేయస్ కోసం ఎంతో పాటుపడుతూ ఉంటారు. ఈ బాల కార్మికులలో భాగంగా ఆపరేషన్ ముస్కాన్ అలాంటి ఎన్నో కార్యక్రమాలను ఏర్పాటు చేసి బాల కార్మికులను నిర్మూలించడం, చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకోవడం ద్వారా దానివల్ల వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. కాబట్టి అలాంటి వారిని వెలికి తీసి వాళ్ళని రిహాబిలిటేషన్ సెంటర్ పంపించడం వల్ల ఎన్నో కార్యక్రమాలని పోలీసు వారు కూడా మా గౌరవ డీజీపీ గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి చాలామందికి రిహాబిలిటేషన్ సెంటర్స్ పంపడం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాలు కోసం అవేర్నెస్ కోసం ఇలాంటి బ్రోచర్లు ఇలాంటి రిలీజ్ చేసిన గుడ్ షెఫర్డ్ స్కూల్ వాళ్ళని నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.